Hi to all customers and viewers, welcome to my YouTube channel. This is Arjun Cardecor Manikonda. మీరు చూసుకోవచ్చు బ్లాక్ కలర్ బ్యూటీ వెహికల్ వచ్చింది మన దగ్గరికి. ఎస్, కంప్లీట్ బ్లాక్ బ్యూటీ తయారు చేసి ఇచ్చినాం అనమాట కస్టమర్కి. విత్ మీకు చూసుకోవచ్చు రెడ్ లైన్ డిఫ్యూజర్ ఇచ్చినాం ఫస్ట్లో ఫ్రంట్లో. దీనికి కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఫ్యూజర్ వచ్చేసి మనకి 9,500 రూపీస్ పడింది అనమాట కస్టమర్కి. అండ్ మళ్ళీ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ గ్రిల్, అయితే ఫ్రంట్ గ్రిల్ హుండై టాప్ అండ్ మోడల్కి వస్తుందో SXOకి అదే ఇన్స్టాల్ చేసినాము. విత్ మనకి గన్ మెటల్ ఫినిషింగ్తో పాటు క్రోమ్ లైనింగ్ వస్తుంది దీంట్లో. ఇది వచ్చేసి కంప్లీట్ రీప్లేస్మెంట్ ఒరిజినల్దే. 10,800 రూపీస్ పడింది కస్టమర్కి మనకి. అండ్ మళ్ళీ తనకు చూసుకుంటే మనకి ఇందులో ఫాగ్ ల్యాంప్లో LED ప్లస్ హెడ్ లైట్ లోపల HID జెనార్ కంపెనీది HID ఇన్స్టాల్ చేసినాం, ఓస్ట్రమ్ వాళ్ళది. మీకు చూపిస్తాను త్రూ ఏ విధంగా వస్తుందో ఒకసారి మీరు చూసుకోవచ్చు. వెహికల్లో ఎస్ మీరు చూసుకోవచ్చు, ఇది హెడ్ లైట్లో మనకి జెనార్క్ ఇన్స్టాలేషన్, హై బీమ్ లో బీమ్ పర్ఫెక్షన్ చాలా బాగుంటుంది మనకి. మీరు చూసుకోవచ్చు రోడ్ పైన మనకి ఇది విజిబిలిటీ చాలా బాగుంటుంది నైట్ టైంలో. ఫాగ్ ల్యాంప్లో కూడా LED అనేది ఇన్స్టాల్ అయింది ఇందులో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి HID హెడ్ లైట్ ఏదైతే ఉందో మనకి ఇది 9,000 రూపీస్ పడింది. అండ్ మళ్ళీ తర్వాత ఫాగ్ ల్యాంప్ విత్ LED ఇన్స్టాల్ చేసినాం 100 వాట్ది. అది కూడా 2 years వారంటీ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 1 year వస్తుంది గ్యారంటీ అనమాట. అండ్ హెడ్ లైట్ది వచ్చేసి మనకి 9,000 రూపీస్. ఫాగ్ ల్యాంప్ LED వచ్చేసి మీకు విత్ ఫాగ్ ల్యాంప్ 9,500 రూపీస్ పడింది అనమాట కస్టమర్కి. అండ్ సైడ్ ప్రొఫైల్ చూసుకోవచ్చు మీరు ఏ విధంగా చేంజెస్ వచ్చినాయి అనేది. మనకి మెయిన్గా చూసుకుంటే మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ విత్ JK రాయల్ టైర్ ఏదైతే ఇన్స్టాల్ చేసినామో ఇది విత్ ఓల్డ్ టైర్ ఎక్స్చేంజ్. బిలో కస్టమర్ 200 కిలోమీటర్ డ్రివెన్ అయ్యి వస్తే మనకి 42,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం అనమాట కంప్లీట్ విత్ ఇన్స్టాలేషన్. అండ్ చూసుకోవచ్చు మేజర్గా చెప్పాల్సింది మళ్ళీ ఇంకోటి సైడ్ ORVMs. ఎస్, సైడ్ ORVMs కూడా పర్ఫెక్ట్ ఇన్స్టాలేషన్ విత్ వెంట్స్. మనకి కస్టమర్కి ఇది వచ్చేసి 18,500 రూపీస్ ఛార్జ్ అయిందనమాట విత్ వెంట్స్ అనమాట. మీరు చూసుకుంటే సైడ్ నుంచి మళ్ళీ మెయిన్ చేంజెస్ మనకి లోవర్ విండో కానీ రూఫ్ రైల్స్ అండ్ సైడ్ బీడింగ్, ఈ 3 ఐటమ్స్ అనేది ఇన్స్టాల్ అయినాయి ఇందులో. మీరు చూసుకుంటే రూఫ్ రైల్స్ మనం చూసుకోవచ్చు వెహికల్ ఏ విధంగా ఊగుతుంది అనేది. ఎస్, పర్ఫెక్ట్ ఫినిషింగ్ అండ్ పర్ఫెక్ట్ ఇన్స్టాలేషన్తో వచ్చిందనమాట. 3,200 రూపీస్ ఛార్జ్ చేసినాం ఫర్ రూఫ్ రైల్స్. ఇన్సైడ్ నుంచి బ్లాక్ వస్తుంది దీనికి కూడా. మనకి అవుట్ సైడ్ వచ్చేసి సేమ్ ఏదైతే మీకు చూసుకోవచ్చు ఈ కలర్ అనేది ఆల్మోస్ట్ మ్యాచింగ్ ఉందన్నమాట మనకి. సో డిఫరెన్స్ అనేది తెలియకుండా మీకు. అండ్ మళ్ళీ యాంటీనా ఏదైతే వస్తుందో కంపెనీ ఎంబడి హుండై, ఇది జెన్యూన్ యాంటీనా అనమాట. 4,000 రూపీస్ ఛార్జ్ అవుతుంది విత్ ఇన్స్టాలేషన్. ఎస్, చూసుకోవచ్చు కంప్లీట్ గెస్ ద మోడల్ అయింది వెహికల్. ఈ వీడియో కనుక నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి సార్. ఇప్పుడు ఇంటీరియర్లోకి వెళ్ళి మనం కంప్లీట్గా ఇంటీరియర్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసినాం అనేది చూపిస్తాను మీకు. మీరు చూసుకోవచ్చు సీట్ కవర్స్ ఏ విధంగా ఫినిషింగ్ వచ్చింది. కంప్లీట్ బకెట్ ఫిట్టింగ్ అనమాట ఇది. విత్ మనకి బ్లాక్ కలర్ వెహికల్లో రెడ్ లైన్స్ ఇచ్చేసి దీనికి స్టిచ్చింగ్ మొత్తం విత్ పర్పొరేషన్ అనమాట ఇది. ఎస్, పర్పొరేషన్ సీట్ కవర్ కంప్లీట్గా ఇన్స్టాల్ చేసినాం దీంట్లో. మీరు చూసుకోవచ్చు ఫినిషింగ్ ఏ విధంగా వచ్చింది. ఎస్, సీట్ కవర్స్ వచ్చి 12,000 రూపీస్ ఛార్జ్ చేసినాం విత్ ఆమ్రెస్ట్. మీరు చూసుకోవచ్చు ఆమ్రెస్ట్ ఫినిషింగ్ కూడా ఏ విధంగా వచ్చింది మనకి. పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఇచ్చినాం. అండ్ మేజర్గా ఇందులో మనం చూసుకోవచ్చు ఆడియోలో ఎస్ సోనీ హైరీస్, ఇది ఎసెన్షియల్ సిరీస్ వచ్చిందనమాట సోనీ వాళ్ళది. సౌండ్ క్లారిటీ అల్టిమేట్గా ఉంటుందన్నమాట మనకి. విత్ యాంప్లిఫైర్ ఇన్స్టాల్ చేసినాం దీంట్లో. బ్లాపాంగ్ వల్ల యాంప్లిఫైర్ ఇన్స్టాల్ చేసినాం. బ్లాపాంగ్దే శాంటరోజా ఆండ్రాయిడ్ సిస్టమ్ మీరు చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్ సిస్టమ్ ఏ విధంగా ఇన్స్టాల్ అయింది మనకి. రోజా ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినాం దీంట్లో. విత్ గ్రాఫిక్ మనకి బ్యాక్గ్రౌండ్ వస్తుంది దీంట్లో. డిస్ప్లేస్ కూడా మనకి చూసుకోవచ్చు ఏ విధంగా గ్రాఫికల్గా వచ్చినాయి అనేది. అండ్ మేజర్గా మీరు చూసుకోవచ్చు స్టీరింగ్ కవర్ ఫినిషింగ్. దిస్ ఈజ్ ప్యూర్ లెదర్. ఇది మనకి ప్యూర్ లెదర్ వస్తుంది స్టీరింగ్ కవర్, కంప్లీట్ ప్యూర్ లెదర్ స్టీరింగ్ కవర్. 2,800 రూపీస్ ఛార్జ్ చేసినాం అనమాట. మీరు చూసుకోవచ్చు ఫినిషింగ్ ఆఫ్ ద వర్క్. ఎస్, పర్ఫెక్షన్తో ఉంది. అట్ ది సేమ్ టైం ఇందులో మనం స్టీరింగ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్. ఎస్, స్టీరింగ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ కస్టమర్కి 5,200 రూపీస్ విత్ వైరింగ్ ఎవ్రీథింగ్ కలిపి ఇన్స్టాల్ చేసి ఇస్తున్నాం అనమాట. అండ్ చూసుకుంటే మళ్ళీ సన్ గ్లాస్ హోల్డర్
ఎస్, సన్ గ్లాస్ హోల్డర్లో కూడా మనం కంప్లీట్గా ఎల్ఈడి అనేది ఇన్స్టాల్ చేసినాం. దీనికి ఎల్ఈడి ఇన్స్టాల్ చేసి ఈ సన్ గ్లాస్ హోల్డర్ వచ్చేసి కస్టమర్కి 5200 రూపీస్ ఛార్జ్ చేసినాం సార్. ఇన్నర్లో కూడా మనం క్రోమ్ హ్యాండిల్ అనేది ఇన్స్టాల్ చేసినాం. మీరు చూసుకోవచ్చు, ఫినిషింగ్ ఫీల్ గుడ్ ఉంటుంది అనమాట. మనకి ఏదైతే డోర్ ఓపెన్ చేసుకునే టైంలో ఏదైతే కంపెనీ ఎంబడి వస్తుందో అది ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది. ఇది కూడా ప్లాస్టికే, బట్ దీనిపైన మనకి కంప్లీట్గా సిల్వర్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. ఇప్పుడు అదే ఫీల్ ఉంటుందో మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం ఫీల్ గుడ్ ఉండడానికి ఎస్ ఇది కూడా మనం ఓపెన్ చేసినాం, కస్టమర్కి ఇన్స్టాల్ చేసినాం. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనం ట్యూటర్ ఏదైతే వస్తుందో ఇంతకుముందు కంపెనీ ఎంబడి ప్లేన్ వస్తుండే అనమాట, ఇది కూడా ఇన్స్టాల్ అయింది ఇక్కడ. సార్ ఓవరాల్గా ఇది వెహికల్ పర్ఫార్మెన్స్ ఒకసారి కస్టమర్ మాటల్లో కూడా రివ్యూ తీసుకుందాం. ఏ విధంగా మా దగ్గరకు వచ్చిన తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు, ప్రైస్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, ఇన్స్టాలేషన్ పరంగా కానీ. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి సార్ నా ఛానల్. ఇదే విధంగా ప్రతి వెహికల్ అప్డేట్ ఇస్తుంటాను అనమాట నేను. అండ్ బెస్ట్లో బెస్ట్ మోడిఫికేషన్ ఇస్తుంటాం మేము. క్రేటా కంప్లీట్ ఒక ప్యాషన్తో వర్క్ చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ చూడొచ్చు సార్, కస్టమర్ వెహికల్ ఆఫ్ ద ఓనర్ ఆఫ్ ద వెహికల్. సో ఒకసారి మనం కస్టమర్ మాటల్లో విందాం, మా దగ్గరకు వచ్చిన తర్వాత వర్క్ ఏ విధంగా అనిపించింది కస్టమర్కి. సార్ ప్లీజ్ సార్ మీ మాటల్లో చెప్పండి. కార్డెకర్ గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ అన్నీ విన్నామండి. సో నేను వెహికల్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు నాకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ డెఫినెట్గా ఓకే, ఐ కెన్ రికమెండ్. సో మీరు క్రెటాన్ కనుక ఖచ్చితంగా గెస్ ద మోడల్ మీరు చేసుకోవాలంటే కార్డెకర్స్ ఇస్ ద నెంబర్ 1 అని చెప్పేసి నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్.